హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియోలో బయట వాతావరణానికి తగ్గట్టుగా నోటికి రుచిగా కమ్మగా అనిపించే రొయ్యల పులావ్ చేయబోతున్నా. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రండి రెసిపీకి వెళ్ళిపోదాం. పులావ్కైనా బిర్యానీకైనా ఇంపార్టెంట్ మసాలా. సో ఇది పేస్ట్ చేయడం కోసం, ఇంకా ఇది బిర్యానీలో వేయడం కోసం. దీనికోసం మీడియం సైజ్ ఆనియన్ సన్నగా చీలికలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, జాపత్రి, బిర్యానీ అనాస పువ్వు అంటారు కదా అది, సోంపు 1 స్పూన్, 2 యాలకులు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, అంగుళం ముక్కలు, 2 దాల్చిన చెక్క. ఇవి బిర్యానీలో యాడ్ చేయడానికి. అలాగే రొయ్యలు. సో మీ దగ్గర ఏ రొయ్యలు అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. ఇక బాస్మతి రైస్. సో బాస్మతి రైస్ని నేను మా ఫ్యామిలీకి సరిపడగా 2 గ్లాసెస్కి రైస్ తీసుకుని దాన్ని కడుక్కొని 1 గంట ముందు, అంటే ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి మనకు ఆ టైమే అవుతుంది కాబట్టి 1 అరగంట ముందైనా సరే వీటిని నానబెట్టుకొని పెట్టుకోవాలి. వీటిని ముందుగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. కడిగిన వాటర్ తీసేసాక 2 గ్లాసెస్ అంటే బియ్యం ములిగే వరకు నీళ్లు పోసుకొని ఉంచుకోవాలి, లేకపోతే బియ్యం పగిలిపోతాయి. సో ఇవి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మసాలా కోసం వెల్లుల్లిపాయల్ని చితక్కొట్టుకొని అల్లాన్ని చిన్న ముక్కలుగా కోసుకొని, అంటే 2 ఈక్వల్గా చేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు, సోంపు, చెక్క, లవంగం, యాలక్కాయ మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. సో కుక్కర్లో సరిపడగా ఆయిల్, మహా అయితే 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు మనం సెపరేట్గా బిర్యానీ కోసం పెట్టుకున్న 2 ఆకులు, చెక్క, లవంగం, యాలకులు, సోంపు, జాపత్రి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి నూనె బాగా వేడెక్కితే వెంటనే ఫ్రై అయిపోతాయి, ఎక్కువసేపు అవసరం లేదు. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ వేసుకుని అవి రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ స్పైసెస్ పేస్ట్ ఉంది కదా, ఇది కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, గరం మసాలా. మనం ధనియాలు, జీలకర్ర వేయలేదు, సో అవి ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా నూనెలో వేగినప్పుడు ఆ స్మెల్ అనేది బయటకు పోతుంది, పచ్చివాసన. అలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అది వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. రొయ్యల నుంచి చాలా వాటర్ వస్తుంది బయటకి, ఆ వాటర్తో ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు రొయ్యలకి మాత్రమే సరిపడగా నేను ఉప్పు వేస్తున్నాను. ఎక్కువ వేస్తే ఉప్పు ఎక్కువైపోయి పట్టేస్తుంది అనమాట. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇదంతా ముందే ఎందుకు వేస్తున్నామంటే రొయ్యలకి పడుతుంది, లేకపోతే వాటర్లో ఉడికినప్పుడు వేస్తే చప్పగా ఉంటాయి, టేస్ట్ అనిపించవు. అదే ముందుగా వేసి ఈ ఉప్పు కారం అంతా పట్టేటట్టు ఉడికించుకున్నాక అప్పుడు వాటర్ వేస్తే చాలా బాగుంటాయి అన్నమాట రొయ్యలు తినేటప్పుడు. ఇప్పుడు రొయ్యలు వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం నేను డ్రై చేసి పెట్టుకున్న పుదీనా వేసుకుంటున్నాను. ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ క్వాంటిటీ ఎలా తీసుకోవాలి ఎసరు పెట్టడానికి అని అంటే, మనం 1 గ్లాస్ రైస్ కంటే 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. అంటే మనం డైరెక్ట్గా కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి. సో వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా సాల్ట్ అనేది యాడ్ చేయాలి. ఇందాక రొయ్యలకి మాత్రమే సరిపోయింది కదా, ఇప్పుడు వాటర్కి, రైస్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అవుతున్న టైంలోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత రైస్ని యాడ్ చేసుకోండి. వాటర్ ఎసట్లో ఉప్పు సరిపోయింది అని మీ నోటికి అనిపిస్తే అది రైస్కి కూడా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చాలా స్మూత్గా కలపండి, ఎందుకంటే బియ్యం నానిపోయి ఉన్నాయి కదా, చక్కగా ఉడికిపోతాయి, పొడి పొడిలు ఆడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకా రైస్ పొడి పొడిగా టేస్టీగా ఉండడం కోసం 1 చిక్క లెమన్ని నేను ఈ ఎసెట్లో స్క్వీజ్ చేస్తున్నాను. అప్పుడు రైస్ అంతా కూడా పొడి పొడిగా అయిపోతుంది, అంటే గంజి చిక్కదనం అనేది విరిగిపోయి ఈ పులుపుకి పొడి పొడిగా ఉంటుందన్నమాట రైస్ అంతా. ఒక్కసారి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని, అనుమానం ఉంటే సాల్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయింది అనుకున్నప్పుడు ఫైనల్గా మరి కొంచెం పుదీనా, మరి కొంచెం కొత్తిమీర వేసేసి ఇది విజిల్ పెట్టేసేయాలి. విజిల్ అంటే ఎక్కువ విజిల్స్ వస్తే
రైస్ అనేది ముద్ద అయిపోతుందండి. రెండో విజిల్ స్టార్ట్ అవుతుంది అనగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే ఎక్కువ మగ్గిపోతుంది. ఇప్పుడు రైతా కోసం నేను ఆనియన్, క్యారెట్, కీరా, కొత్తిమీర, చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఈ పెరుగులో వేసేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి రెడీ పెట్టేసుకుందాము. రైతా కూడా రెడీ అయిపోయింది. అలాగే వెజిటేబుల్ సలాడ్ కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు విజిల్ వచ్చిన వెంటనే ఒక్క 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత విజిల్ తీసేసేయండి. ప్రెషర్ పోతేనే రైస్ కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే మెత్తగా అయిపోయి తినేటప్పుడు తినాలి అని అనిపించదు. చూస్తున్నారు కదా, కరెక్ట్గా పలుకు లేకుండా సరిగ్గా సరిపోయింది ఎసరు కానీ అలాగే పలుకు కానీ. ఇప్పుడు విజిల్ తీసేసాం కదా, వెంటనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి పైన వేసుకొని పెట్టుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీనిపైన మనం విజిల్ పెట్టకుండా జస్ట్ 1 మినిట్ వరకు, అంటే నెయ్యి మెల్ట్ అవ్వాలి కదా, అందుకోసం అని చెప్పి మూత పెట్టి ఒక్క నిమిషం పక్కన పెట్టేసి తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, స్మెల్ ఎంత బాగుంది అంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత బాగుంది. కలర్ఫుల్గా కూడా ఉంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి ఇంకేం అవసరం లేదు, రైతా ఉంటే రైతా సరిపోతుంది. లేకపోతే మనం ఎక్కువ ఘాటుగా వేయలేదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, సో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి రొయ్యల పులావ్. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పెద్దగా స్పైసెస్ ఏం వాడలేదు, బట్ ఫ్లేవర్ మాత్రం దంచి కొడుతుంది అనమాట. సో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి.